బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు చేసిన పాపాలకు 10 జన్మలు వీరిని జైల్లో పెట్టినా సరిపోదని విమర్శించారు. వరంగల్లో జరిగిన అవినీతి నిధుల దుర్వినియోగంపై కూడా మాజీ మంత్రి కేటీఆర్ పై కేసులు పెడతామన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో ఆరోపణలు చేస్తోన్న కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. వారు చేసిన దొంగతనాలు ఇంత కాదు. అసలు వాళ్ళని 10 జన్మలెత్తినా జైల్లో పెట్టే అన్ని పాపాలు చేసి ఈ చీట పురుగులన్నీ బయట ఉంచకండి, తక్షణం జైళ్లలో పెట్టండి. ప్రజలు ఏమనుకోరు, వీరు చేసిన పాపాలను ఎవ్వరు ఏమనుకోరు. మీరు కక్ష సాధింపు చర్యనో లేకపోతే ఇంకేదనుకో లేట్ చేయటం వల్ల ఇది వైరస్ తిరిగా వ్యాపిస్తున్నది. అసలు దాన్ని ఏమంటారు, మన 169 కోట్లు పెట్టి మీకు చాతగాక వదిలేస్తే బొందివాగుని మేము పట్టుకొచ్చినాం. 169 కోట్లు బొందివాగుని పట్టుకొచ్చి ఆ వాటర్ భద్రకాళమ్మ చెరువు పోకుండా డైవర్ట్ చేయడానికే కడతాను కదా. అంత పెద్ద ఇది ఇరిగేషన్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే కదా. రేపటితో కంప్లీట్ అవుతుంది, ఇంకా ఏం చేయలే. అసమర్థత, ఇవి తిన్నారు అవి తిన్నారు. ఎందుకు ఈ బూడబూడి మాటలు? నీ చరిత్ర తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్తే వింటారు. నీ బతికి ఏంది, నీ చరిత్ర ఏంది, నువ్వు ఏం చేసినావు, ఈ 10 ఏళ్ళ మీ గవర్నమెంట్ నువ్వేం చేసినావు, 16-18 నెలల నేనేం చేసిన అనేది ప్రజలు చెప్తారు. నువ్వు చెప్పడం కాదు కదా. ఏమని అంటాడు అక్కడ, ఇంకా ప్రజలు అనుకుంటారట. ప్రజలు నిన్నంటారు లఫుడ్ గాడు పీడ పోయిందిరా, దరిద్రం పోయింది వీడు పోయిన కాడికి వెళ్ళి, గిన్ని చేయవలసే కూడా ఎందుకు చేయలేకపోయినరా వీడు అని ప్రజలు. నేను అన్నట్లే అమ్మవారిని ఇంకా ఆయంత లెక్క చూడమని చెప్పిన భద్రకాళి అమ్మవారిని అయ్యగారులకు కూడా అమ్మవారి ముక్కుపోగు కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని లెక్క పెట్టి చూడండి, అల్లు కరెక్ట్ ఉన్నాయా లేవో అవి కూడా. మళ్ళీ భద్రకాళి అమ్మవారిని ఒట్టనే పెట్టుకొని చెప్తుంటాడు మళ్ళీ ఆడ. అసలు నా కుటుంబం నీ కుటుంబం ఏంటిది నాయన? నీ కుటుంబం ఏం చేస్తున్నారు? పొద్దుగా లేస్తే ఈ స్కామ్ల ఆ కబ్జాలలో ఇంట్లో ఉన్నారు. నా కుటుంబంలో ఎవరు ఉన్నారు ఇవాళ వరకు? అసలు నాకు ఆ పేరు వచ్చింది ఇవాళ వరకు? నీ పోస్టింగ్ తీసుకుంటే 10-15 లక్షల కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాంట్లో పర్సంటేజ్ అలవాటు అయిపోయి ఇంకేమంటాడు. నేను ఇక్కడి నుంచి మాట్లాడిపోతుంటే ఇంటికి పోయేటప్పుడు కూడా దాడి జరిగితే చెప్పలేమట. సిగ్గుసరం.